మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. 167 జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రైతుల ఆందోళనకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నాయకుడు లక్ష్మారెడ్డి మద్దతును ప్రకటించారు. నెల రోజులుగా విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు పడుతూ ఉన్నా పట్టించుకోవటం లేదని రైతులు మండిపడ్డారు. సీఎం సొంత జిల్లాలోనే ఈ పరిస్థితి ఉంటే రైతుల గోడు పట్టించుకునేది ఎవరని మండిపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా కోసం రైతులు ఇంకా పడిగాపులు కాస్తూనే ఉన్నారు. 15 రోజులుగా ఎక్కడికక్కడ జిల్లా వ్యాప్తంగా విక్రయ కేంద్రాల వద్ద రైతులంతా కూడా బారులు తీరినటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఈరోజు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉండేటువంటి 167వ జాతీయ రహదారి పైన రైతులంతా కూడా బైఠాయించి యూరియా కోసము ఇక్కడ అంతా చూస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. దీంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది. తాము అనేక రోజులుగా విక్రయ కేంద్రాల వద్దకు తిరుగుతున్న యూరియా లేక ఇబ్బంది పడుతున్నామని చెప్పి రైతులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ కొంతమంది రైతున్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఏందో తెలుసుకుందాం. మేము 4 రోజులు సార్ రాబట్టి ఇదివరకు ఇరగలేదు. తెలంగాణ 3 గంటలకు వచ్చినాము. మా పిల్లల బడికి ఇడిచిపెట్టినాము. పిల్లల బడి ఇడిచిపెట్టి వచ్చినాము. చిన్న చిన్న పిల్లలు పాలే పిల్లలు ఉన్నారు ఇంట్లో కాడ. ఓళ్ళ అవతారం ఏంది, మా అవతారం ఏంది. 4 రోజుల కొలిగా మాకు నీళ్ళు లేవు, అన్నం లేదు. తిరిగి ఇంటికి పోతున్నాము. మా గౌస ఎవరికి రాకూడదు. ఈ రైతుల బాధ వాడు దించాడు. వన్ పని చేయాలి వన్ శాతం కాకపోతే ఇడిచిపెట్టి పొమ్మనుండి సార్. నెలల్లా సార్ పెట్టేది ఎట్లా పెట్టేదంటే అట్లే ఉండదు. ఎట్లా పెట్టేదంటూ పెట్టినట్లు తిరిగి లేక అది చిన్న ఎర్రగైపోయింది. మా బతికేం కాలే. ఎట్లా బతకాలి కొడుకులు వేసినాక. ఇవి రెండు వారాలే సార్. 2 గంటలు వచ్చి లైన్లో ఉండ పదపంట కాడ చిట్టి రాసి సోమవారం ఖచ్చితంగా మీకు ఇస్తాము. మీరు టోకన్లు ఎవరికి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా తెప్పించి మీకు ఇస్తాం అని మేము అన్నీ అంటే ఇస్తారు. కానీ మీరు 2 గంటలకు వచ్చి కూడా లేదు. 8 రోజులే సార్ రావటి. మేము ఈ రైతులం రావటి చేయబట్టి మాకు 8 రోజులకు వచ్చినప్పుడల్లా 2 దంతలాన్ని ఇచ్చిన మాకు సరిపోతుంది కదా. ఏం లాభం. మా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా మంచి ముఖ్యమంత్రి మాకు బాధించి పెడతాడు. లేదు ఏం చేయాలి. ఉరి వేసుకొని చావాలి. ఏం లేదు. ఈ ప్రభుత్వం వద్దు యాదొద్దు. మాకు ఈరి వద్దు యావద్దు. సత్య పని వచ్చింది మాకు. మందులా ఎత్తుకొని సత్యది ఇన్ని దిగాలు ఎవరు ఇస్తారు. 8 దిగాల కొలియా వచ్చి ఆశకు వచ్చిపోతుంది సార్. మీకు కాల్మగుతాం కానీ ఏమేడో చెప్పండి. దాంట్లో రైతుల యొక్క ఆవేదన మొత్తం ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారు. యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. ప్రధానంగా ఏం జరుగుతుందంటారు? మంత్రికి అసలే అవగాహన లేదు. ఇప్పుడు ఇవాళకి ఇంతమంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి కూర్చున్నారు. రాత్రి 3 గంటల నుంచి వచ్చి ఎరువుల కొరకు వచ్చి కూర్చుంటే ప్రతిపక్షాలు రెచ్చగొడుతున్నాయి. అరే నువ్వు చక్కగా పని చేసే వాళ్ళు రోడ్డు మీదకి ఎందుకు వస్తారు? కేసీఆర్ ఉన్నాడు 10 ఏళ్ళు ఎందుకు రాలేదు రోడ్డు మీదకి? ఇవాళ మీ నిర్వాహకం వల్ల కదా వస్తున్నారు. మళ్ళీ సిగ్గు కాకుండా కొంతమంది ప్రచారం చేసుకుంటారు. రైలు పట్టాలు పోయినాయి అందుకే రాలేదు అంటే ఏది నోటికి వస్తే అది అవద్దని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాకి వెళ్ళి ముఖ్యమంత్రి ఉన్నాడు. అరే ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి జిల్లాకి వెళ్ళి కొంచెం ఎక్కువనే వస్తుంది యూరియా అనుకున్నారు. అటువంటిది అన్ని జిల్లాల కంటే ఎక్కువ దరిద్రంగా పాలమూరు జిల్లా తయారైంది. ఎలక్షన్ల కంటే ముందు కాంగ్రెస్ వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఇందిరమ్మ రాజ్యం నిజంగానే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. 2014 కంటే ముందు ఏ కష్టాలు ఉండేనో మళ్ళీ అవే కష్టాలు మళ్ళీ రిపీట్ అవుతా ఉన్నాయి. తెలంగాణలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారు? రైతులు కానీ తర్వాత ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి మాజీ బీఆర్ఎస్కి సంబంధించిన నేతలకు సంబంధించినటువంటి అభిప్రాయం. మొత్తంగా రైతులంతా కూడా ఈ యొక్క యూరియా కోసం తాము అనేక రోజులుగా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి వెంటనే రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలంటున్నారు. ప్రస్తుతం ఈ యొక్క జాతీయ రహదారిపై జరుగుతున్నటువంటి ధర్నాల్లో మాత్రము తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రయాణికులంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి యొక్క దృశ్యాలు చూస్తున్నాం. దాదాపు గంటకు పైగా వీళ్ళంతా కూడా రోడ్డు పైన బైఠాయించడంతో ఈ రైతులంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. వెంటనే తమకు యూరియా సరఫరా చేయాలని చెప్పి రైతులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమ యొక్క ఆందోళన ఉధృతం చేస్తామని వాళ్ళు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.